హే గైస్ ఈ 2024లో ఇండియా నుంచి బిగ్గెస్ట్ మూవీస్ అయితే వచ్చినాయి. కానీ అత్యధిక వసూళ్లు సాధించినవి మాత్రం కొన్నే ఉన్నాయి. అవేంటో ఈరోజు వీడియోలో ఆ టాప్ 10 హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ ఏమేమి ఉన్నాయో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మూవీ కంటెంట్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. మొట్టమొదటిగా ఉన్నది పుష్ప. దాదాపు 1, 2 కాదు 1730 కోట్లు ప్రస్తుతానికి బాహుబలికి దగ్గరలో అయితే ఉంది. సో దీని కలెక్షన్ చూస్తే బాహుబలిని మించేస్తదేమో. నెక్స్ట్ వచ్చేది కల్కి. సో 1200 కోట్లు. కల్కి 288లో ప్రభాస్ యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకున్నాం, 1200 కోట్లు వచ్చినాయి. థర్డ్ వచ్చేసి స్త్రీ 2, ఇది శ్రద్ధ కపూర్ యాక్ట్ చేసింది. 874 కోట్లు అయితే ఈ మూవీ కలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ దేవర పార్ట్ 1, ఈ జూనియర్ ఎన్టీఆర్ అయితే యాడ్ చేశారు. దాదాపు ఈ మూవీ కలెక్షన్స్ వచ్చేసి 520 కోట్లు, మామూలు విషయం కాదు ఎన్టీఆర్కి. సో దాని తర్వాత వచ్చేసి గోట్, ఇది తమిళ విజయ్ తలపతి అయితే యాడ్ చేశారు. దాదాపు 456 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది గోట్ మూవీ. సో నెక్స్ట్ వచ్చేసి బోల్ బాలయ్య 3, ఇది కార్తిక్ ఆర్యన్ హిందీ మూవీ. దాదాపు 417 కోట్లు అయితే రాబట్టింది ఈ మూవీ కూడా. తర్వాత సింగం అగైన్ మూవీ వచ్చేసి అజయ్ దేవగన్ యాక్టర్. సో దీంట్లో హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చేసి 389 కోట్లు అయితే రాబట్టింది. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్, తేజ సత్య అయితే యాక్ట్ చేశారు. దాదాపు ఇది మన తెలుగు మూవీ 350 కోట్లు అయితే రాబట్టింది. హనుమాన్ అంటే మామూలు విషయం కాదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఫైటర్. ఈ ఫైటర్ మూవీ వచ్చేసి రుతిక్ రోషన్ యాక్టర్. దాదాపు 344 కోట్లు అయితే రాబట్టింది. నెక్స్ట్ అమరన్, ఈ దాదాపు శివకార్తికేయన్ రీసెంట్గా లాంచ్ అయింది కదా మూవీ. సో 335 కోట్లు అయితే రాబట్టింది. సో ఈ టాప్ 10 హైయెస్ట్ కలెక్షన్స్ ఇండియాలో ప్రస్తుతం 2024లో హైయెస్ట్ కలెక్ట్ చేసింది అయితే టాప్ 1లో ఈ మన పుష్ప 2 ఉంది. ఇక టాప్ 10కి వచ్చేసి అమరన్ అయితే ఉంది. సో ఇవి ఈ మూవీ కలెక్షన్స్ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.